నల్గొండ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించిన రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్. సూర్యాపేట జిల్లా కోదాడలో నల్గొండ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి, కోదాడ మాజీ ఎమ్మెల్యే పుల్లం మల్లయ్య యాదవ్, నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కళ్ల ముందే నీళ్లు పోతున్న ఇవ్వలేని దద్దమ్మలు కాంగ్రెస్ వాళ్ళన్నారు. చంద్రబాబు వైఎస్ఆర్ హయాంలోనూ నోరు మూసుకున్న దద్దమ్మలు వీరే అని తెలిపారు. ఆరోగ్యం బాలేకున్నా రైతుల కోసం తిరుగుతున్న పోరాట యోధుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి జేబులు కత్తెర పెట్టుకునేవాడు జేబు దొంగనే. సీఎం అయింది దీనికోసమేనా? ఇది దద్దమ్మల ప్రభుత్వమా అని ప్రశ్నించారు. ఏది చేత కావడం లేదు. కేసులు పెడితే ఏమవుతుంది? పార్టీ లేకుండా చేస్తారట. నీ వల్ల కాదు రేవంత్ రెడ్డి, ఇద్దరిని మడత పెట్టి కొట్టిన ఘనత కేసీఆర్ది, గుర్తు చేసుకో అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉపయోగపడే పార్లమెంట్ ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డి గారి విజయం కోసం ఆలోచనలు పనిచేయడానికి సమాయత్తం చేసే ఆలోచనలో పార్టీ వివిధ గ్రామాల నుంచి నియోజకవర్గ రాష్ట్రంలో చేసిన పార్టీ కుటుంబ సభ్యులకి, వేదిక మీద పెద్దలకి, మాజీ శాసనసభ్యులు నల్గొండ భూపారెడ్డి గారికి, కోదాడ నియోజకవర్గ వివిధ స్థాయిలో ఉన్న మాజీ తాజా ప్రతినిధులకి, పత్రికా విలేకరులకి, పార్టీ పెద్దలకి అందరికీ పేరు తెలంగాణ శుభాకాంక్షలు. ఏది ఏమైనా పరిపాలనలో వేరు వేరు ప్రభుత్వాలు ఈ తెలంగాణను పరిపాలించిన కష్టాలు, నీళ్ళ కష్టాలు, చేతినిండా పనిదలుగా పొట్ట చేపట్టుకొని వేరే ప్రాంతాలకు వలసపోయి పరిస్థితులు ఉన్న ఈ తెలంగాణని బాగు చేసుకోవాలంటే అన్ని వనరులు అవకాశాలు ఉన్నాయి. ఈ తెలంగాణని బాగు చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యం మాత్రం అని చెప్పేసి నిర్ణయించి 14 సంవత్సరాలు ఉద్యమానికి అదేవిధంగా రాష్ట్ర బాధ్యతలు కూడా ప్రజానికం ముఖ్యమంత్రిగా చేయగలుగుతున్న విశ్వాసంతో 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని అఖండమైన మెజార్టీతో పట్టణం. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు జరగని విధంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో చేస్తే ఆ చేసిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల యావత్ ప్రజానీకం, దేశం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదనుకున్న సందర్భంలో యాదృచ్ఛికంగా ప్రజల మార్పు వచ్చిందో తెలియదు, ఎవరు ఊహించలేదు. కానీ ప్రభుత్వాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. కానీ కేవలం 3 నెలల కాల వ్యవధిలోనే తెలంగాణ ప్రభుత్వ పరిపాలనలో కేసీఆర్ గారి సారథ్యంలో, నాయకత్వంలో ఏ విధంగా అయితే అభివృద్ధి సాధించిందో 3 నెలల కాలంలో కరువు కాటకాలతోనే నీళ్లు లేక అవసరపడుతున్న రైతాంగాన్ని, కరెంట్ కష్టాలు పడుతున్న రైతాంగాన్ని ఈరోజు ఎక్కడ కలిసినా చేతులాగా నష్టం చేస్తున్నాం అని చెప్పేసి చేతులాగా ఆకులు పట్టుకొని రావాలని చెప్పేసి అనుభవం చెప్తాం. ఈరోజు పెన్షన్ల పేరు మీద కానీ, ఆమె పేరు మీద కానీ వివిధ హామీలు ఇచ్చి విఫలమై చేయడానికి సాధ్యత గత ప్రభుత్వాన్ని ఏదో విధంగా నిలబడి ఎదురాటంలో పెట్టడానికి, అపస్మాలు చేయడానికి ప్రయత్నిస్తుంది తప్ప వాళ్ళకి హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం మాత్రం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చేయలేదు. ఎన్నికలు జరగడానికి అవకాశం ఈ సంవత్సరంలో ఒక ఎన్నికల తర్వాత ఇంకో ఎన్నిక జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి తద్వారా అబద్ధాలతో, ప్రజల ఓడినాటంతో పక్కన పెట్టుకోవడానికి వ్యతిరేకంగా ఈ
కాబట్టి మరి ఇప్పుడు ముఖ్యమైన మాట్లాడతారు.
పేదలకు బీసీలకు న్యాయం జరిగింది టికెట్ విషయంలో ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. అందుకని మనం పేద వర్గాలన్నీ కూడా మళ్ళా కేసీఆర్ని కాపాడుకోవాలి, ఆయన గౌరవాన్ని నిలబెట్టాలి. ఈ పార్టీ 10 కాలాల్లో ముందుకు తీసుకుపోవాలంటే సర్వేలు ఎంపీ గారు అభ్యర్థి కృష్ణారెడ్డి గారు ఎన్నడూ కూడా ఇతరుల కోసం ఇతరుల సొత్తు కోసం ఆశించే వ్యక్తి కాదు. తన కష్టంతో రైతుగా అడ్వకేట్గా ఉండి అందరినీ మేలుకోలేటువంటి మంచి అభ్యర్థి మన నచ్చిన కృష్ణారెడ్డి గారు. కాబట్టి అక్కడ భువనగిరి నియోజకవర్గంలో ప్రాణం వదిలేసి గొల్లలకు సంబంధించిన వ్యక్తులు అతన్ని అక్కడ కూడా మీ స్నేహితులు మీకు ఫ్రెండ్స్ బంధువులు ఉంటే అక్కడ ఇక్కడ కృష్ణారెడ్డి గారిని బాధ్యతటువంటి గెలిపించి మన పార్టీ గౌరవాన్ని కాపాడాల్సిందిగా కోరుతూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీ మల్లన్న గారు ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు తెలియజేస్తూ మల్లన్న కూడా ఈ మనోడు ఎక్కువ తెలియజేసరి గురించి ఇదివరకు ఇచ్చింది ఎక్కువ ఇచ్చింది. రాత్రి రోజు పోదాలని పన్నాడు, హైదరాబాద్లో పోలే శ్రమ పడ్డాడు. ఏదో ఏం జరిగిందో కానీ అసలు హైదరాబాద్లో పెట్టి వారానికి గెలిపించింది. నిత్యం హోదాలో ఉండి ప్రజలను పట్టించుకొని ఎన్ని సేవలు చేసి ఎన్ని నిధులు తీసుకొచ్చిందో మీకు తెలుసు. అంటే ఈ గాలి మాట్లాడే కాదు, రాష్ట్రంలో వచ్చింది, మన జిల్లాలో వచ్చింది. రాజకీయాల్లో గెలుపోవడం సహజం. అయినా కూడా గెలిచిన ఓడిన పార్టీ జెండా పట్టుకొని పార్టీ కోసం మీ ఉంటాను నిలబడి మీ అందరికీ మీ యొక్క కాలు కలిగి నీళ్ళు వస్తున్న పార్టీ మీకు ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మాజీ మంత్రిగా జగదీష్ రెడ్డి గారు ఉంటారు, పెద్దలు మల్లయ్య గారు ఉంటారు, అన్న కృష్ణ గౌడ్ గారు ఉంటారు. జిల్లా మీ కష్టాల్లో ఇబ్బందులు ఎప్పుడు కూడా పార్టీ ఉంటుంది. కాబట్టి ఏ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మీద ఈ వాదన పార్టీ ఉద్యోగాలందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా 14 సంవత్సరాలు అల్పేరుగా పోరాటం చేసిన కేసీఆర్ గారికి నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీలో ఒకరిగా మధ్యతరగతి వ్యక్తిగా ఉన్న నాకు పట్టుబడి టికెట్ ఇచ్చిన జగదీష్ అన్న గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అదే ఎకరాలకు నీరు అందించి ఈ రాష్ట్రంలోనే అత్యధిక పట్టణాలిచ్చే జిల్లాగా నల్గొండ మార్చిన జగదీష్ అన్న గారికి కృతజ్ఞతలు అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం
ఒకసారి ప్రభుత్వం మాకు ఇటువంటి చేసేసి ప్రజలు గుర్తుకుంటున్నారు. ఇప్పటికి 100 రోజుల్లో 200 మంది రైతులు చచ్చిపోయారు. కొంతమంది ఆత్మహత్యలు కావచ్చు, కొంతమంది కనెక్షన్లు కావచ్చు, మళ్ళీ రాజకీయ వచ్చే చర్యలకు పోయి పాము పేరు దర్శి కావచ్చు, 200 మంది రైతులు చచ్చిపోయారు. మళ్ళీ బాగు తీయాల్సిన పరిస్థితి మొదలైంది. కాలవీలు తేడా లేకుండా మళ్ళీ క్రేన్లు పెట్టి, ఇప్పుడు జేసీబీలు పెట్టి 200 లక్షలు 300 లక్షలు పెట్టి 10 లక్షలు 15 లక్షలతో బాగులు తీసే పరిస్థితి మళ్ళీ మొదలైంది. ఇప్పుడుంటే కోలాడ నుంచి పాదయాత్ర చేసిన నాడు ఈ పరిస్థితిలో ఉంది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ వారసులు ఉన్న రోజులు మళ్ళీ ఇప్పుడు గుర్తుకు వస్తుంది. కోలాడ నుంచి హాజరైనప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు అడిగింది కేసీఆర్ గారు. ఇక్కడ సుందరరాయి ప్రాంతంలో ఆ గుడ్డలేది మట్టి గుడ్డలేది శుద్ధత తీసుకున్నారా అని శుద్ధ ఉండదన్న ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు చేసిన గంటలే వచ్చినట్టు డేటాలో మనం చేస్తున్నాడు. తిరిగి 4 సార్లు గేట్ ఎత్తి వచ్చినట్టు తిరిగి పంపుతున్నాడు కృష్ణ డేటాను. వరుసగా ఇప్పుడు 5-6 సంవత్సరాలు కూడా నీకు ఇవ్వలేదు ఇక్కడ. దాంట్లో రైతులు తప్ప పరిస్థితుల్లో వ్యవసాయం తప్ప వేరే మార్గం లేదు కాబట్టి బావులు తోడుకుంటున్నారు ట్రైన్లు పెట్టి. ఇప్పుడిప్పుడే జేసీబీ తీసుకున్నారు. బావులు వెళ్ళడం వచ్చింది. మొదటిసారి 12 రోజులు పోయింది. ఎక్కడికక్కడ పోలీసులు పెట్టి చాలా కట్టమనేది రైతులను నాణ్యకుండా బంధించి నీళ్ళు తీసుకెళ్ళారు. మళ్ళీ 10 రోజులు కాకపోతే మరొకసారి నీళ్ళకి మళ్ళీ తీసుకెళ్ళారు. మరి పొలాలు ఎండిపోతున్నాయి. రైతు పెట్టిన పెట్టుబడి ఎలా ఉంది? ఎండిపోతుంది, చాలా అయిపోతుంది. కానీ చుక్క నీళ్ళు తిరిగి పొలంలో రాలే, ఇక్కడ నీళ్ళు లేవచ్చు. గతంలో ఈ పరిస్థితి వచ్చింది. 15-16 అందుబాటులో ఉన్న సంస్థలోని పొలాలు పెట్టుకున్నారు. ఆ రోజు నేను అందరికీ ఉన్న చేశారు. ఒక మాట చెప్పిన కోదాడ రైతు కావచ్చు, ముద్దునగర్ రైతు కావచ్చు, సాగర్ రైతు కావచ్చు, విధాన రైతు కావచ్చు, అడిగి కావచ్చు. సార్ 32 తగల నీళ్ళు ఇస్తే మేము లక్షలాది రైతులు బయటపడతాయి. మేము మాకున్న నీళ్ళతో పెట్టుకున్నాం కానీ ముగిసిపోయినాయి. చెరువులు కావచ్చు, బావులు కావచ్చు, బావులు మొదలు కావచ్చు, బోర్ల నీళ్ళు బయటపోయినాయి. మీరు ఏదైనా చేసి ఉపాయం చేసి చేయండి. అయిన పరిస్థితి ఇట్లా ఉంది. నేను అధికారులతో మాట్లాడితే మంచినీళ్ళు తప్ప సాగునీరు మిగిలిన అందరూ అధికారులు రైతులేమో పాపం ముఖ్య పంట తగ్గిస్తే బయటపడుతుంది. 2 తగ్గిస్తే మొత్తం 3-4 లక్షల ఎకరాలు బయటపడుతుంది. 2 లక్షల ఎకరాలు నిజమే. మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, నిబంధనలు మనం పెట్టాం కాబట్టి వారికి అమలు చేయాలని అధికారులు పెట్టారు. కానీ రైతుల గురించి అమలు ఇబ్బందులు అంటే కుదరదు, చేయలేదు. నువ్వు ఎవరితో మాట్లాడదు నేను చెప్పను. కేఆర్ఎల్కి జాగ్రత్త పద్ధతుల్లో ఏమి వస్తుందో రైతులకు మా పద్ధతులు తీసుకోకపోతే చేస్తారు. వచ్చినా మీకు ఇచ్చిన 1,00,000 ఎకరాలు బతికించడం బయట
గంటల మిగిలినేమో దానికి బోనస్ ఇస్తున్నారు కదా 500 మీటర్లు అది ఇవ్వండి. రైతులు 200 మంది చచ్చిపోయారు. ఆ రైతులను కూడా పరామర్శించి ఏదైనా మనకు ధైర్యం చెప్పి ఆ కుటుంబానికి సాయం చేయండి అని అడిగి కేసీఆర్ ఏం మాట్లాడారు? ఒకటేమో కేసీఆర్ కేసీఆర్ ఇంకోటి మాట్లాడారు. మీ నియోజకవర్గం నుంచి నీకు ఓటు వేసిన రైతుల ముందు నుంచి కారణంగా నీరు పోతుంటే ఇయ్యలేని నువ్వు కన్నావా? ఏ నిబంధన నీ కళ్ళ ముందే పోతున్నాయి నీళ్ళు. నీకు ఓటు వేసిన రైతులే నీళ్ళు ఆ కాలు నీళ్లు పోతున్నాయి. ఒక చుక్క నీళ్లు బయటికి ఎదిరి రండలు మీరు ఆనాడు చంద్రబాబు రాజశేఖర ఒక లాభ పెట్టుకున్న రండలు బీమాలు పోతాయేమో మంత్రి పదవులు పోతాయేమో దూరం చూసుకున్న రండలు మీరు ఆనాడు ఉంటాయని కేసీఆర్ అధికారం ఉన్ననాడు ప్రజలు రైతులకు నీళ్ళు ఇచ్చి కేసీఆర్ ఇవాళ మనకి కొట్లాడుతున్నది కేసీఆర్. రైతులతో నిలబడిన ఏకైక నాయకుడు కేసీఆర్ తప్ప మీరంటే కేసీఆర్ పట్టు వచ్చి పొలాల్లో తిరిగిన నాయకుడు మొదలగాడు కేసీఆర్. ఇంకోటేమో చూడండి ముఖ్యమంత్రి మంది చెవులు కొట్టేటోడు రైల్వే స్టేషన్లో కొట్టి లేదా మనం ఇటువంటి మీటింగ్ పెట్టుకుంటే ఏం జరుగుతుంది? వాటి చెవులు కథ పెట్టుకోవాలా పేరు కలిసి పెట్టేసుకుంటాడ పేరు కలిసి పెట్టేసుకుంటాడ ఏ లాభం గీటాడ మంది లాభం గీటాడ ఏ గీటారు మంది లాభం గీట ఏం చేస్తావు? ఏం కనబడుతుంది? ముఖ్యమైన పరిస్థితి అనుభూతికి కొన్ని రావడానికి జీవనాన్ని కొన్ని పేరు కలిసి పెట్టించుకోవడానికి మందిలో వీళ్ళని కాదు కదా. అది చేయాలంటే చేయాలి, చేయొచ్చు చేయాలి, చేయాలంటే దాంట్లో రాలేదు అలా కాదు విడిచిపెట్టి కొన్ని ఉంటుంది. ఏమన్నారని ఏంటి ఇదంతా పార్టీ మారుస్తాం, లేదా లేకుండా చేస్తాం, అలా పార్టీ లేకుండా చేస్తాం. ఏం చేస్తే కూడా మీరందరూ అవతల వైపు ఉండి కేసీఆర్ ఒక్కడే కొట్టాడన్నాడే ఎవరైనా 10 మంది ఎమ్మెల్యేలు తీసుకుపోయి కూడా ఏం దిగాకపోయారు కేసీఆర్. ఆయనకి వేసొచ్చు ఫిలిక్స్ పక్షులాగా వేసొచ్చు. చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ఇద్దరు ఒకటని కేసీఆర్ ఏమో చేసామని చెప్పి కలగని కుట్ర చేసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గుర్చుకొని టీఆర్ఎస్ పార్టీని చీలిస్తామని తెలంగాణ భవనాలు ఇస్తామని రకరకాల కుట్రలు చేసినాడే. మిమ్మల్ని ఇద్దరిని మట్ట పెట్టి కొట్టిన కేసీఆర్కు వాళ్ళ శిష్యుడు మీరెంత అనుమతి చేసేది కేసీఆర్ మొదట నిలబడే దమ్ములుగా ఏముంటారా వాస్తవానికి పేపర్గా అది ఆలోచన ఈనాడా ఇంకోనాడా ఇంకో చోట ఏముంటారా వాస్తవానికి చచ్చిపోతున్న రైతుల వార్తలు ఉండాలి, ఏడిపోతున్న పొలాల వార్తలు ఉండాలి, బిడ్డల వార్తలు ఉండాలి. నిన్న కేసీఆర్ ఉన్నాడు లేవు. కేసీఆర్ రాకముందే కేసీఆర్ వెళ్ళిపోయింది వచ్చినాయి. మళ్ళా 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నాడు. కరువు భయపడిపోయింది, కాలి గుండెలు లేకుండా పోయినాయి, ఎండిపోయిన పొలం లేకుండా పోయింది, కాలి ఓటలు లేకుండా పోయింది, ఇనుమంటలు లేకుండా పోయినాయి, ఈ జనరేటర్ లేకుండా పోయినాయి. కానీ వాళ్ళ మళ్ళీ ఆ దయాలన్నీ కూడా వస్తుంది. జనరేటర్లు ఇలా కంపెనీ ఏ కంపెనీలో అడిగినా జనరేటర్ కొనుక్కోవడానికి వస్తున్నారు. అయ్యా కాలంలో పిండి వస్తువులు కొనుక్కోవడానికి లైన్లు పడరు, ఇతర కొనుక్కోవడానికి లైన్లు పడరు. ఇలా జనరేటర్
ఇన్వర్టర్లు కూడా లైన్ నిలబడి వచ్చింది. కానీ ఇన్వర్టర్ కాకపోతే బాగు చేసుకోవడానికి పోతానికి లైన్ పరిస్థితి వచ్చింది. మళ్ళీ మొత్తం ప్రాబ్లం వస్తుంది. నిజమైన చెప్పలేదు కాదు, ఇది చెప్పింది. నేను మార్పు చేస్తున్నాం అంటే 2,000 4,000 ఇస్తాడని, 10,000 15,000 ఇస్తాడని, లక్షలు 2 లక్షలు ఇస్తాడని, ఇది మార్పు చూడకుండా కానీ ఉదయ కూడా ఇస్తాడు, ఈ జేబులు కనిపిస్తాడు అనే మాట మనం అనుకోలేదు, ప్రజలు అనుకోలేదు. దానివల్ల మోసపోయారు. కళ్ళ నుంచి ఫోన్ చేసి శాపమైన రడ్డ, రైతుల గురించి ఆలోచించలేని రడ్డ, చేయాలని భయపడే రడ్డ. ఇది రండాల ప్రభుత్వం. ఈ ప్రభుత్వమే రండాల ప్రభుత్వం. 5 నిమిషాలు ముందు వీడు వాడు బీజేపీ కాంగ్రెస్ వాడికి ఏదో అధికారం ఉన్నాడు. వీడు వచ్చి 110 రోజులు అయింది. ఏదో కేసు పెట్టడం చేసేది. మరి కేసు పెట్టి ఆడవాళ్ళు నువ్వు బాధ్యత ఒకటి 110 రోజులు. ఈరోజు కోదాడలో ఏర్పాటు చేసుకున్న నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత సభ్యులు, కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్ల మంగళ యాదవ్ గారికి, పెద్దల కృష్ణారెడ్డి గారికి, వేదికపైన గౌరవ మాజీ ఎంపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖల అధ్యక్షులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ఏం చేయాలి ఇప్పుడు, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ సభలు మనకి అవకాశం ఉందా, నిలబడి ఎదురు చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. రైతులు నీళ్ళు లేవు, నేను పెట్టిన పొలాలు ఎక్కిపోతున్నాయి, నీళ్ళు ఇవ్వండి అని చెప్పి కొట్టుకుంటున్నారు. కొంతమంది రైతులు ఆ పొలాలలో నిలబడి వాళ్ళ మోసం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా మంత్రులకు, ముఖ్యమంత్రులకు వాళ్ళ మనం చెప్పనుకుంటున్నారు. మాకు సాగుతో లేదు, దిగు లేదు, పెట్టిన పెట్టుబడి లక్షలు పెట్టిన పెట్టుబడి ఎగరవచ్చే పరిస్థితి లేదు, మా పొలాలను పశువులకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది, మేకలకు గొర్రెలకు పరిస్థితి వచ్చింది. ప్రారంభంలో అమ్ముకున్నా ఇప్పుడు కొనేవాడు కూడా లేడు, మాకు దిక్కులేని పరిస్థితి వచ్చింది. వాస్తవంలో బాధ్యత ప్రభుత్వం ఈ మాట మాట్లాడాడు. నువ్వు జీవోద్యోగే కావచ్చు, సోదరు, నీ పూర్వజన్మ సుఖులు అదే ఇవ్వచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఒక మంత్రి అయిన తర్వాత బాధ్యతగా మాట్లాడడం నేర్చుకోవాలి, బాధ్యతగా ఆలోచించడం నేర్చుకోవాలి. 10 ఏళ్ల నుంచి అందరూ కూడా రాజకీయ నాయకులు ఉంటారు. గతంలో 10 ఏళ్లలో ఒక్కరోజు కూడా కేసీఆర్ గారి నుంచి కానీ, మా మంత్రుల నోటి నుంచి కానీ పదవిగా పడుతున్నాను. మీరు ఏదైనా కేసు పెట్టిన వాళ్ళు, వాళ్ళు జైలు పంపడం ఒక్క మాట ఎప్పుడైనా ఆ 10 ఏళ్లలో మీడియా ఎప్పుడైనా కదా ప్రభుత్వం కేసు పెట్టినట్టుంది, వాళ్ళు జైలు వేసినట్టుంది, లోపల ఉంటారంటుంది అనే మాట ఇప్పుడు వచ్చింది. మంత్రులు
సాగర్ ఎడవకాల పైన కృష్ణానది నీళ్లపైన గత సమైక్య పాలనలో ఏదైతే నష్టం జరిగిందో, ఏదైతే ద్రోహం జరిగిందో, మళ్ళీ కేవలం 100 రోజుల్లోనే అది పునరావృతమవుతుంది. మళ్ళీ దురదృష్టవశాత్తు లెఫ్ట్ కెనాల్ కింద ఉన్న ప్రజలు కావచ్చు, ఎస్ఎల్బీసీ కావచ్చు, ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం యొక్క చేతగంతనం, ఈ ప్రభుత్వం యొక్క మోసపూరిత వైఖరి, ఈ ప్రభుత్వం యొక్క ద్రోహపూరితమైన వైఖరి కూడా చూస్తున్నారు. ఏ రకంగా ఒక్క పట్టకొక్క కడి నీళ్ళు ఇస్తే 1,00,000 ఎకరాలు పెట్టలేదు, కనీసం అది ఇవ్వడం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇదనే విషయాన్ని, ఈ జిల్లా మంత్రులు దద్దమ్మలనే విషయాన్ని కూడా రైతాంగం అందరూ కూడా మాట్లాడుతున్నారు. గతంలో ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కేఆర్ఎంపీ ఉన్న లెక్క పెట్టకుండా ఒక పంట ఒకసారి ఒక తడికి ఒకసారి 2 తళ్ళకు నీళ్ళు ఇచ్చి లక్షలాది ఎకరాలలో రైతుల్ని ఎట్లా కాపాడుకున్నాడో కేసీఆర్ గారు రైతులందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. గతంలో సమైక్యాంధ్ర పాలనలో ఏదైతే కాలువ నీళ్ళు వదిలిపెట్టి మళ్ళీ బోర్లు వేసుకునే దుస్థితి, బావులు తీసుకునే దుస్థితి వచ్చిందో, మళ్ళీ అది అప్పుడే పునరావృతం అవుతుంది. 100 రోజుల్లోనే ఇంత పెద్ద మోసం జరుగుతుందని చెప్పి మేము అనుకోలేదు అని చెప్పి రైతాంగం అందరూ కూడా అనుకుంటున్నారు. రైతు ద్రోహిగా ఈ ప్రభుత్వం ఇప్పటికే నిరూపించుకుంది. 100 రోజుల్లోనే కేసీఆర్ గారు వచ్చి రైతు బంధు సమయానికి ఇవ్వండి, రుణమాఫీ చెయ్యండి, అదేవిధంగా బోనస్ ఇవ్వండి అని చెప్పేసి అడిగితే రైతుల కొరకు న్యాయమైన వాళ్ళ కోరికని వ్యక్తీకరిస్తే, నష్టమైన పొలాలకు 25,000 రూపాయలు పరిహారం కొన్ని అడిగితే మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, బాధ్యత లేకుండా మాట్లాడుతూ నాగులు ఇప్పిస్తాం, లేదా మేము బొంద పెడతాం, 100 మీటర్లు బొంద పెడతాం, గిండ అని మాట్లాడుతున్నారో ఇవన్నీ కాంగ్రెస్కి వర్తిస్తాయని మీరు రండలు, మా కళ్ళ ముందు పోతున్న నీళ్లను మా పొలాలకు ఇవ్వలేని మీరు రండలు, మీరు తప్ప ఇస్తానన్న మాటని తప్పిన వాళ్ళు మీరు ఓటోంటీలు, మీరు చీటర్లు తప్ప కేసీఆర్ కాదు అనే మాట ఇవాళ రైతాంగం నోటి నుంచి పెద్ద ఎత్తున వినబడుతుంది. మహిళల్ని మోసం చేసిండ్రు, యువకుల్ని మోసం చేసిండ్రు, విద్యార్థినుల్ని మోసం చేసిండ్రు. ఒక వర్గం అని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలనే మాట వాళ్ళ ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినబడుతుంది. తప్పకుండా నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కూడా ప్రజలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఓట్లు వేయడానికి, కేసీఆర్ గారికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయం. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.